దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరి గత బుధవారం దినం నుండి శుక్రవారం దినం వరకు దేవుడు మనలను మన కుటుంబాలను కాపాడి ఈ యొక్క సాయంకాల వేళలో మరి చక్కని వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి తన ఉన్నతమైనటువంటి మాటలు వినడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి కొరకు మరోసారి యంత్ర శబ్దంగా వింటున్న వారికి వచ్చినటువంటి సకల పరిశుద్ధులకు మన రక్షకులను ప్రభు యేసుక్రీస్తు నామములో మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ దినమందు దేవుని బిడ్డలైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము, మన విశ్వాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి విశ్వాసులకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో మనకు విశ్వాసం అనేది ఉన్నప్పుడే మరి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 67 పుస్తకాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక అనేటువంటి ఈ పత్రికను మనం చూస్తున్నప్పుడు మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి మనము విషయాన్ని గమనించగలిగితే బైబిల్ ఉన్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మరి విశ్వాస వీరులు ఎవరంటే విశ్వాస వీరులు అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే హీరోస్ ఆఫ్ ఫెయిత్, ఇంగ్లీష్లో మనం దీన్ని ఏమంటారంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్. హీరోస్ అంటే విశ్వాస వీరులు. అంటే ఈరోజు మనందరి జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది మనకి చాలా అవసరమైనది. మరి ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా దేవుని యొక్క సంఘములో చేర్చబడినటువంటి మనం ఎవరు అంటే విశ్వాసులు. మరి విశ్వాసం యొక్క అవసరత తెలియజేయటకు మొట్టమొదటిగా మనం చూడగలిగితే విశ్వాసం యొక్క అవసరత ఏంటి? విశ్వాసం యొక్క అవసరత ఏంటి? మన పితరులు ఎలాంటి విశ్వాసం ద్వారా వారు అనేకమైనటువంటి మరి వ్యాధుల్లో కానీ, వారికి వచ్చినటువంటి శ్రమలో కానీ, వారికి వచ్చినటువంటి కష్టాల్లో కానీ, వారికి వచ్చినటువంటి ఇబ్బందుల్లో కానీ వారు విశ్వాసం ద్వారా వాటన్నిటినీ జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విశ్వాసీయుల యొక్క జీవితంలోకి వెళ్ళి మనం చూడగలిగితే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అండి. హీరోస్ విశ్వాస వీరులు. అంటే ఈ దినాల్లో మనం చూడగలిగితే చాలా మందిని అవిశ్వాసులుగా మారిపోతున్నారు. కాబట్టి అవిశ్వాసం అనేది మరి విశ్వాసులైనటువంటి వీరు కాలానుగుణంగా తన యొక్క భక్తి జీవితంలో రోజులు కనబడుతున్నప్పుడు ఏమైపోతుందంటే విశ్వాసులైనటువంటి వీరు అవిశ్వాసులుగా మారిపోతున్నారు, ఎక్స్ విశ్వాసులుగా మారిపోతున్నారు, ఎక్స్ క్రిస్టియన్స్గా మారిపోతున్నారండి. మరి ఇలాంటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం గమనించగలిగితే మరి దేవుని యొక్క వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే నీతిమంతుడు విశ్వాసపూర్వకంగా బ్రతుకుతాడు. మనం ఎలా బ్రతుకుతున్నాము? చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాకున్నటువంటి మరి ఉద్యోగాన్ని బట్టి, మాకున్నటువంటి ధనాన్ని బట్టి, మాకున్నటువంటి వ్యాపారాన్ని బట్టి, మాకున్నటువంటి విద్యను బట్టి, మాకున్నటువంటి తెలివితేటని బట్టి,
మాకున్నటువంటి వస్తువులను బట్టి మేము చాలా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారండి. కానీ దేవుని యొక్క వాక్యము మాకేం తెలియజేస్తుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. మరి విశ్వాసముతో నడవడం, విశ్వాసములో నిలవడం, విశ్వాసములో మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకెళ్ళాలి. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, క్రియలు లేని విశ్వాసము మృతమంటది. చాలా మందికి ఏముందంటే విశ్వాసం ఉంది, ఫెయిత్ఫుల్ ఉంది, విశ్వాసం ఉంది, కానీ మరి క్రియలు అనేవి లేదు. క్రియ లేని విశ్వాసం ఏమైపోతుందంట? మృతము. విశ్వాసం అంటే ఏంటి? ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అసలు విశ్వాసం అంటే ఏంటి? నీ పూర్తి భారమును, బరువును దేవునిపై మోపటం. విశ్వాసం అంటే ఏంటంటే, అంటే మనకి అర్థమవటానికి అర్థమయ్యే భాషలో నేను చెబుతున్నాను. విశ్వాసం అంటే నీ పూర్తి భారము, బరువు, బాధ్యతను దేవునిపై మోపుట. ఇప్పుడు మనం పాడుకున్నాడు, స్తుతి పాత్రుడా, స్తోత్రాలుగా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేదయ్యా. నిజమే, ఈ లోకంలో మనకి మరి ఎవరున్నారంటే దేవుడు మాత్రమే మనకున్నాడు. దేవుడు మనకు తోడు, దేవుడి యొక్క సహాయం, దేవుని యొక్క ఆశ్రయం. అందుకే ఇక్కడ మన జాగ్రత్తగా మనం చూడగలిగితే, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మన భారాన్ని, మన శ్రమను, మన వ్యాధిని, మనకున్నటువంటి కష్టాలను దేవునిపై మోపటమే విశ్వాసం. ఈ శ్రమల నుంచి, ఈ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉండాలని. ఈ విశ్వాసం వీరి యొక్క జీవితంలోకి వెళ్ళి మనం చూడగలిగితే, అందుకే ఏమంటే హీరోస్ అంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్. హీరోస్ అంటే విశ్వాస వీరులు. నిజంగా ఈరోజు ముఖానికి రంగు పూసుకొని డబ్బుల కోసము వెండి తెరపై నటించేవారు హీరోస్ కాదండి. వాళ్ళు హీరోలు కాదు. సూపర్ స్టార్ అని, మెగాస్టార్ అని, ట్రిపుల్ స్టార్ అని ఎంతోమంది స్టార్లు ఉన్నారు. కానీ నిజమైన హీరోస్ ఎక్కడ చూస్తున్నాము? బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిజమైనటువంటి హీరోస్, హీరోస్ ఆఫ్ ఫెయిత్, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఎలా హీరోస్ అయిపోయారు, విశ్వాస వీరులుగా ఉన్నారో మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడాలి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ మనం గమనించగలిగితే యోహాను 3:16 ఏమంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? విశ్వాసమునకు కర్తయు, విశ్వాసానికి కర్త ఉన్నాడండి. తన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక. నశింపక అర్థం ఏంటి? ఈ లోకములో నరకానికి వెళ్ళకోకుండా, మరణము తర్వాత నరకానికి వెళ్ళకుండా, నశింపక నిత్య జీవము పొందినట్లు. విశ్వాసం ద్వారా మనకి ఏమొస్తుందంట? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటండి? మరి నిత్యము మరణము లేకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆకలి, దప్పిక, మరణము, కన్నీరు, వేదన, శ్రమలు లేనటువంటి ఆ నిత్య జీవం పొందినట్లు. ఇంకొక మాట మనం చూడగలిగితే, ఎవరి యందు విశ్వాసం ఉంచితే మనం రక్షణ పొందుతాం? సేవియర్ యేసుక్రీస్తు ఎవరండి? రక్షకుడు, సేవియర్. దేని నుండి రక్షిస్తాడు? పాపము నుండి, నరకము నుండి యేసు ప్రభువు మనల్ని రక్షిస్తారండి. అందుకే మాట చూడగలిగితే ఎవరి యందు విశ్వాసం ఉంచమన్నాడు? అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మరి దేవుడు అద్భుతమైనటువంటి మాట పౌలు గారి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? అపోస్తుల కార్యము యాక్ట్స్ అండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూడండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అంటే విశ్వాసం వల్ల మనకి ఏం జరుగుతుంది?
నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఏ రక్షణ? ఎండ నుంచి రక్షణ, వర్షం నుంచి రక్షణ, అప్పుల బాధ నుండి రక్షణ, కరోనా వ్యాధి నుండి రక్షణ. దేని నుండి రక్షణ అండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఎవరి విశ్వాసం అంటే ఏంటి? ద మీనింగ్ ఆఫ్ ద ఫెయిత్ అండి. విశ్వాసం అంటే ఏంటి? ఈ విశ్వాసం మనం గురించి చూడగలిగితే మరి ఎబ్రిల్ రాసిన పత్రిక ఈరోజు మన అంశం అంతా ఏంటంటే మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అండి, విశ్వాస వీరులు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 వచనం నుంచి 3వ వచనం వరకు చూడగలిగితే, ఇది చదివే ముందు విశ్వాసం అనగా ఏంటి అని కొంతమంది దైవజనులు దీన్ని మరి కొన్ని మీనింగ్స్ తో వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. బెస్ట్ మినిస్టర్ ఆఫ్ హ్యావింగ్ ఆఫ్ ద బైబుల్. ఈ మాట ఎందుకు అన్నారంటే, సుమారు 3000 మందిని మరి లండన్లో సుమారు 3000 మందిని విశ్వాస వీరులండి. వారి గురించి చెప్పారంటే బెస్ట్ మినిస్టర్ ఆఫ్ హ్యావింగ్ ఆఫ్ ద బైబుల్. తర్వాత మనం చూడగలిగితే హీరోస్ ఆఫ్ ద ఫెయిత్. తర్వాత మనం చూడగలిగితే హాల్ ఆఫ్ ఫెయిత్. హాల్ ఆఫ్ ఫెయిత్ అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే కొంతమందిని దీన్ని విభజించారండి. ఎబ్రిల్ రాసిన పత్రిక ఈరోజు మన అంశ భాగం అంతా ఏంటంటే మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల గురించి మనము ధ్యానించినప్పుడు, పరిశోధించినప్పుడు మన విశ్వాస జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలో మనకు అర్థమవుతుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1, 2 వచనాలు 3 వచనాలు మనం చూడగలిగితే దీని విశ్వాసం గురించి ఏమన్నాడండి? విశ్వాసం అన్నది, విశ్వాసం అంటే ఏంటంటే బైబిల్ ఎంత అద్భుతంగా దేవుడు పరిశుద్ధాత్ముడు చక్కగా బైబిల్ ఎంత చక్కగా రాయిస్తాడంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు క్రైస్తవులు అనేటువంటి మనము దేని కొరకు నిరీక్షిస్తున్నామండి? దేని కొరకు నిరీక్షిస్తున్నాము? ఇప్పుడు యేసు ప్రభువారు త్వరలో రానై ఉన్నాడు. యేసు ప్రభువారు వచ్చి సంఘమైనటువంటి మనలను, పరిశుద్ధులైనటువంటి మనలను ఆయన తీసుకొని వెళ్ళిపోయి పరలోకమందు తండ్రితో మనం నిత్యము సంతోషంగా ఉంటామన్నటువంటి నిరీక్షణ మనకు ఉంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నవి. అదృశ్యమైనవి ఏంటంటే, అదృశ్యమైనవి ఏంటి? దృశ్యమైనటువంటివి ఏంటి? అదృశ్యమైనటువంటి ఏంటి? దృశ్యమైనవి అంటే సూర్యుడు, చంద్రుడు, మొక్కలు, జంతువులు కంటికి కనిపించేవి. మరి అదృశ్యమైనవి ఏంటి? కొన్ని ఈ సృష్టిలో అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయండి. ఉన్నాయా లేదా? గాలి అదృశ్యమైన, దృశ్యమైన. గాలి కనిపించదు, మరి పవర్ కనిపించదు. కనిపించినవి ఇప్పుడు బల్బు పెరగలేదని, కరెంట్ లేదని లెగ్లో ఏలు పెట్టామనుకోండి, ఏమైపోతాము? కరెంట్ కనిపించదు, గాలి కనిపించదు. అంటే అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటది? పరలోకం ఎవరికి కనిపించదు, దేవుడు ఎవరికి కనిపించడు. ఈ కనిపించినవన్నీ దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకం ఉన్నాడు, ఆయన తండ్రి. పరలోకం అనేది మాకుంది. మేము చనిపోయిన తర్వాత చాలా మంది ఏమంటారంటే ఇదే జీవితం, ఈ జీవితం తర్వాత మరో జీవితం అనేది లేదు అంటారండి. కానీ మనకున్న నమ్మకం ఏంటి? ఈ జీవితం అనేది అశాశ్వతమైనది, ఈ జీవితం అనేది శాశ్వతమైనది కాదు. ఈ జీవితం తర్వాత క్రీస్తులాగా బ్రతికి, క్రీస్తులాగా జీవిస్తే మాకు పరలోకం ఇస్తాడనేటువంటి విశ్వాసమే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. 2వ వచనం చదువుతున్నాము. వరియాలో దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. దేనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారండి?
పెద్దలు ఉన్నారండి. ఎవరు పెద్దలు? బైబిల్ గ్రంథంలో కొంతమంది పెద్దలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది నీతిమంతులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది పరిశుద్ధులు ఉన్నారండి. ఈ నీతిమంతులు పరిశుద్ధులు దానిని బట్టి సాక్ష్యం పొందారు. ఏంటా సాక్ష్యము? ఏంటా విట్నెస్? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక అంతా చదువుతున్నప్పుడు 4వ వచనం చూడండి. 4వ వచనం, విశ్వాసమును బట్టి ఏవేడు, బై ఫెయిత్. ఇంగ్లీష్ ఏమైపడుతుందండి? బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్. అంటే విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ఏం పొందారంటే సాక్ష్యం పొందారు. ఏంటి సాక్ష్యము? మనందరం ఎవరంటే గాడ్స్ ఫ్యామిలీ. మనందరము విశ్వలోక సంతానము, దేవుని యొక్క గాడ్స్ ఫ్యామిలీ అంటే దేవుని యొక్క కుటుంబం. ఈ విశ్వాసం గురించి మనం ఆలోచించే ముందు ఈ ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతున్నాం. కానీ ఈ 11వ అధ్యాయము కంటిన్యూషన్ గా మనకు అర్థం అవ్వాలంటే మనము ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూద్దామంటే అది చదివితేనే ఈ 11వ అధ్యాయము కంటిన్యూషన్ గా మనకు అర్థమైందండి. ఏం జరిగింది 10వ అధ్యాయంలో? 11వ అధ్యాయంలో ఏమి రాయించాడో మనకు అర్థం అవ్వాలంటే 10వ అధ్యాయము చివరి మాటలో ఏం జరిగిందో మనకు తెలియాలండి. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. విశ్వాసులైనటువంటి మీరు, 32వ వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రిక చాప్టర్ 10:32 వర్స్ మనం చదువుదాం. అయితే ఇక్కడ మీకు చదువుకున్న జాగ్రత్త కాకుండా, అయితే మీరు వెలిగింపబడిన మీదట మనం ఏమయ్యామండి? వెలిగించారు. ఎవరు వెలిగించారు? చీకటిలో ఉన్న మనలను యేసు ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని బట్టి తన యొక్క రక్తాన్ని చిందించి చీకటిలో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను యేసు ప్రభువారు ఏం చేశారు? వెలిగించాడు. వెలిగించినటువంటి క్రైస్తవులైనటువంటి మనల్ని యేసు ప్రభువారు అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఇక మీదట ఎలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన. ఏంటంటే క్రైస్తవుడైనందుకు ఏమనిపించాలి అమ్మా? క్రైస్తవుడైనందుకు ఏమనిపించాలి? శ్రమ అనిపించాలి. క్రైస్తవుడైనందుకు ఏమనిపించాలి? బాధ అనిపించాలి. ఎప్పుడు క్రైస్తవులకు శ్రమలు వస్తాయి? ఎప్పుడు శ్రమలు వస్తాయండి? స్వార్థ భారాన్ని, సేవ భారాన్ని నీ భుజం మీద వేసుకొని బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు నీకు నాకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. మరి ఒరిస్సా రాష్ట్రంలో క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చాలదండి. క్రైస్తవులు అనేటువంటి మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ని పబ్లిక్ గా పట్టుకొని రాలేమండి. ఎందుకు? క్రైస్తవులకు చెప్పుకుంటే శ్రమలండి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మీరు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకోనండి. 33 వచ్చండి. ఒక విధముగా చూస్తే మీ నిందలో బాధలు అనుభవించు చేత 10 మందిలో ఆతురత పడితే. ఏంటంటే విశ్వాసులైన మీరు దేవుని కొరకు, క్రీస్తు కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు పూర్వ దినములు భక్తులు అయిపోయారంటే అనేకమైన శ్రమలు, బాధలు అనుభవించింది. తర్వాత మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. ఎవరంటండి? పౌలు గారితో స్టెఫను, పౌలు గారితో మరి ఎంతో మంది భక్తులు, తీతు, తిమోతి, ఎరుస్తు, ఒనేసిము, అంటే పౌలు గారితో భక్తులతో వీళ్ళందరూ కలిసి ఏమయ్యారు? శ్రమలు పొందారు. శ్రమలు పొందినటువంటి వీరేమంటున్నారంటే ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన, స్థిరమైనది, స్వాస్థ్యమైనది ఎరిగి ఉన్నదని ఆస్తిని కోల్పోటకు. ఈ విశ్వాసులు ఏమైపోయారంటే
ఆస్తిని కోల్పోయారు. దేనికి మన ఆస్తిని కోల్పోతున్నామంటే విశ్వాసులైనటువంటి మనము. అందుకే బైబిల్ గ్రంథంలో ఎబ్రియల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని రాశాడు. విశ్వాస వీరులు. వీరు విశ్వాసులను ఎలా చెప్పగలిగారు? ఆస్తిని కోల్పోయారు. దేని కొరకంటే పౌలు గారు ఎప్పుడైతే సౌలుగా ఉన్న పౌలుగా మారాడో తన ఆస్తిని ఏం చేశాడంట? తనకున్న అధికారాన్ని, తనకున్నటువంటి విద్యను, తనకున్నటువంటి గౌరవ ప్రతిష్ట అన్నిటిని ఏం చేశాడు? నా ఆస్తిని కోల్పోటకు. అపోస్తులు ఏం చేశారు? తమ ఆస్తిని కోల్పోయారు. తమ పరవలు, తమ వ్యాపారము, తమ భార్య పిల్లలను పక్కన పెట్టి ఏం చేశారు? ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటేది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఏమంటారు? మీరు ధైర్యముగా ఉండండి. కానీ క్రైస్తవులు చెప్పుకోవడానికి కూడా భయపడతామండి. కొన్ని స్థలాల్లో ఆఫీసులో మనం పనిచేసేటప్పుడు నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి భయపడతామండి. అందుకే ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా మీరు చూడగలిగితే మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనం ఏం పొందుకుంటున్నామండి? వాగ్దానం పొందుకుంటున్నాం. ఏంటి వాగ్దానము? ఏంటంటే వాగ్దానము సంవత్సరానికి ఒకసారి నూతన సంవత్సరంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయి మనకు నచ్చినటువంటి రాసుకొని తీసుకునే వాగ్దానాలు కాదు. మీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటా వాగ్దానము? మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. మీ విశ్వాసమును స్థిరపరకు, మీ స్తుతి చేసే వరకు, మీ మరణం వరకు ఈ విశ్వాసం మీరు కొనసాగిస్తే నీకు మేమేమిస్తాము? ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్మి. క్రైస్తవుడికి ఏముండాలండి? ఓర్పు ఉండాలి. క్రైస్తవుడికి ఏముండాలి? సహనం ఉండాలి. క్రైస్తవుడికి ఏముండాలి? దీర్ఘశాంతము కలిగి మీరు తర్వాత ఉపయోగించడంలో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వచ్చుచున్నాను, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించను. నా ఎదుట, ఎవరి ఎదుట? ఎవరి? మన మనుషుల ఎదుట మరి విశ్వాసం అని చెప్పుకోవడం కాదు. ఇంకో మాట చెబుతానండి, పేరుకు తగిన క్రైస్తవులు పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో పేరుకు తగిన క్రైస్తవులు, పేరుకు కలిగిన క్రైస్తవులు ఇప్పుడు ఎవరున్నారండి? అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మరి ఇక నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించడం కనుక అతడు వెనుక తీసిన ఎడలా. ఏమన్నాడండి? వెనుకగా తీయమాకండి, వెనకగా మీరు చూడమాకండి. ఇప్పుడు చాలా మంది విశ్వాసం ఏమైపోతున్నారు? నేను క్రైస్తవుడిగా సంఘంలో చేర్చబడ్డాను, మందిరానికి 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోతున్నారు? వెనక్కి తిరుగుతున్నారు. వెనక్కి తిరిగి మళ్ళా లోకంలో కలిసిపోతున్నారు. కాబట్టి వెనకగా తిరిగితే అతని ఎందుకు నా ఆత్మ ఎవరి మన వెనక్కి తిరిగామనుకోండి పరిశుద్ధాత్మ సంతోషపడదంటారు. తర్వాత ఏమన్నా చూడండి 39వ వచనంలో, అయితే మనము నశించుటకు వెనక్కి తీయవారము కాము. వెనక్కి తిరిగిపోతున్నామా? లోకంలో కలిసిపోతున్నామా? అయితే మనం ఏమైపోతామంట? నశించిపోతాము. వెనుకగా తీయక కానీ ఆత్మను రక్షించుట వరకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని ముగిస్తూ బైబిల్ ఉందని మనం చూడగలిగితే ఒకప్పుడు ఈ బైబిల్ అనేది ఇలా అధ్యాయాలుగా విడగొట్టలేదండి. బాగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు విడగొట్టారు. కానీ మరి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూడగలిగితే బైబిల్ అనేది అలా మొదటి తిమోతి, రెండో తిమోతి, పేతురు, మొదటి పేతురు, రెండో పేతురు విడగొట్టలేదండి. బైబిల్ అనేది ఒకే విధంగా ఉంటుంది దేవుడుగా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మనం నశించుకోటకు వెనుకగా తీసేవాడు కాదు. మరి విశ్వాస విషయంలో వెనక్కి తిరుగుతున్నామా, ముందుకు వెళ్తున్నామా? ఇది పౌలు గారు ప్రశ్నిస్తూ 11వ అధ్యాయంలో రాగానే చక్కగా రాస్తున్నాడు. బైబిల్ ఎవరికి? కయ్యేనికి ఏముందంట? విశ్వాసం అనేది లేదు, అవిశ్వాసిగా మారిపోయాడు కయ్యేన్.
ఇప్పుడు ఆదాముకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఒక వ్యక్తి కయ్యేను, ఏబేలు. మరి ఏబేలుకి ఏముంది? బైబేల్, మంచి విశ్వాసం ఉందండి. కానీ కయ్యానికి ఏమి లేదు, విశ్వాసం లేదు, అవిశ్వాసిగా మారాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే విశ్వాస విషయంలో వెనుకకు తీయకూడదు. మనం ఇప్పుడు ఎనికి వెళ్ళిపోతున్నాం, ముందుకెళ్తున్నాం అండి? చెప్పండి, ఎనికి వెళ్తున్నాం, ముందుకెళ్తున్నాం? చాలా మంది ఈరోజు మరి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు 5వ సహోదరులు ఏమంటున్నారు తెలుసా అండి? మా పురాతన గ్రంథాలు, మా గ్రంథాలు ఇప్పుడు విమానాలు ఉన్నాయి, ఎప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి చెప్పుకున్నారండి. ఇప్పుడు మన చరిత్రలో ఎనికి వెళ్ళిపోతున్నా, ముందుకు వెళ్ళిపోతున్నా. ఒకప్పుడు సెల్ ఫోన్, ఎలాంటి సెల్ ఫోన్ ఉండేదండి? ఓన్లీ మాట మాత్రమే లేదు, కీప్యాడ్ సెల్ ఫోన్ మాత్రమే ఉండేది. మరి ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో టెక్నాలజీ రోజు రోజుకి ఏమైపోయింది? మాట్లాడుకోవడం కాదు, ఇప్పుడు వీడియో కాలింగ్. అమెరికాలో ఉన్నవారు కూడా, ఇండియాలో ఉన్నవారు కూడా, అంటే టెక్నాలజీలో రోజు రోజుకి అభివృద్ధి పొందుతున్నామండి. కానీ ఆత్మీయ జీవితంలో నిజమండి, ఈరోజు ఎవరికి చూసినా కానీ దేంతో అటాక్ అయిపోయారు తెలుసు, దేంతో వీళ్ళు అనుబంధం పెంచుకున్నారు తెలుసా అండి? భార్యతో అంత ఎఫెక్షన్గా ఉండట్లేదు, కానీ భార్యతో అంత కలిసి ఉండట్లేదు. కానీ సెల్ ఫోన్, పడుకున్నా కూడా పక్కన సెల్ ఫోనే. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డాక్టర్ గారు స్లిప్ రాస్తున్నా కూడా ఫోన్ రాగానే నో రెస్పెక్ట్ అండి, ఫోన్ ఎత్తేసి డాక్టర్ గారి ముందు మాట్లాడుతున్నారు. నిజంగా ఒక అమ్మ మరి ఈసీజీ స్కాన్ తీసుకుంటూ పేషెంట్ని టేబుల్ మీద పడుకోబెట్టింది. ఫోన్ రాగానే ఏం చేస్తుంది? ఏది ముఖ్యమైపోయింది? డ్యూటీ చేస్తూ కూడా ఫోన్ మాట్లాడుతున్నారండి. అంటే ఈరోజు టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్నారు, కానీ మన ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో మనం ఏమైపోతున్నామండి? అందుకు బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చూస్తే, వెనుకకు తీయకూడదు, వెనకకి మళ్ళకూడదు. విశ్వాసములో రోజు రోజుకి బలవంతులుగా ఉండాలి, విశ్వాసములో ముందుకు వెళ్ళాలి. మరి ఈరోజు వర్షం పడుతుందండి, వర్షం పడుతున్నప్పుడు వర్షం పడదని మరి ఇంట్లో కూర్చోవచ్చు కదండి. వర్షం పడటమే కాదు, మరి ఓల్డ్ కృష్ణ స్టేట్లో కరెంటు పోయి చాలాసేపు అయిపోయిందండి. మేమేమనుకున్నామంటే ఇక్కడ కూడా కరెంటు పోయింది అనుకున్నాం. నిజంగా అక్కడ కరెంటు పోయింది, ఇక్కడ కూడా కరెంటు పోయిందని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగేది కాదు. అంటే మాకున్న విశ్వాసం ఏంటి? వానైనా వరదైనా కరెంటు ఉన్నా లేకపోయినా దేవుడి పని అనేది దేవుడు జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. నేను కోనార్కు ప్రాంతంలో 5 సంవత్సరాలు, కోనార్కు పూరి ప్రాంతంలో సాయంత్రం 3 వరకు బాగా ఉంటుందండి. 4 గంటలు అవగానే వాతావరణం బాగిపోతుంది. అప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసి, మాస్టర్ గారు వాతావరణం బాగలేదండి, ప్రార్థన క్లోజ్ చేద్దాం. ఒక సుమారు 70-80 మందికి గ్యాదర్ అవుతారండి, భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అన్ని వేస్ట్ అయిపోతాయి. నేను చెప్పేవాడిని, అమ్మ విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన కోరిక అయిపోయిన తర్వాత మనందరం భోజనం చేసి ఎవరి ఇంటికి వాడు వెళ్ళిపోయిన తర్వాతే వర్షము పడింది. అలాగే జరిగిందండి. అంటే మనలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. అందుకు ప్రేమ దేవుని పిల్లరా, మరి విశ్వాస జీవితంలో మనం చూడగలిగితే వెనుకకు తీయకూడదు, ముందుకు వెళ్ళాలి. మనలో అవిశ్వాసం ఉండదు. ఇది చేద్దామంటే దీనివల్ల ఏమైందో, ఇది దీనివల్ల నష్టం జరిగితేమో, దీనివల్ల అలా అయితేమో, ఎలా అయితే అన్నప్పుడు మనకేమి లేదు, విశ్వాసం లేదు. మనం ఎందుకు ఈరోజు మాట్లాడుతుందంటే, ఎంతో మందిని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళవలసిన వారే అవిశ్వాసంలో మనం ఎనితిరిగి వెళ్ళిపోతున్నామండి. అందుకే ఎబ్రియల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాలు మనం చూడగలిగితే, ఇక్కడ 2 విషయాలు పౌలు గారు చక్కగా విశ్వాసం గురించి ఏమి రాస్తున్నాడంటే, ఎబ్రియల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాలు మనం చూద్దామండి. ఇంకా చూడండి, 12 వచనం చూడండి, 11-12 కలిసి మీరు మాందులు కాక, మీరు 11 వచనం చూడండి, మీరు మాందులు కాక, మాందులు అన్నారా మందులు అన్నారా? అక్కడ బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా కనపడుతుందండి? మందులు అని ఉందండి, మందులు అని ఉంది. ఇక్కడ ఏమన్నారు? మీరు మాందులు కాక
విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకోనండి. ఏముండాలంటే మనకి ఈ 10-12 వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీకు ఫస్ట్ ఏముండాలి? విశ్వాసం. రెండోది ఓర్పు. ఏంటంటే ఓర్చుకున్న వారే విజయం సాధిస్తారు, విక్టరీ. ఇక్కడ మనకి ఏమన్నా రెండు ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. కానీ చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ ఓర్పు ఉండదంటండి. విశ్వాసం గురించి ఒకసారి పాస్టర్ గారు ఆవగిందంటే తెలుసు కదండి, కూరలు వేసి ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండలు వేసి సముద్రంలో పడిద్దని పాస్టర్ గారు ప్రసంగం చేయగానే ఇద్దరు అన్నదమ్ములు ఏమన్నా, అన్నయ్య నీ దగ్గర ఆవగింజ కాదు, నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర గుమ్మడికాయ అంత విశ్వాసం ఉందన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు? పనసకాయ అంత విశ్వాసం ఉందని. ఇంటికి వెళ్ళి ఇద్దరు ఏం చేశారంటే పెద్దగా 2 కుండలు పెట్టేసి బాగా వండుకొని కొండ ఎత్తాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. కాబట్టి 2 కుండలు వండుకొని బాగా తినేశారంట. తినేసి కొండ దగ్గరికి వెళ్ళి ఏమంటారంట, కొండ యేసు నామములో లేసి సముద్రములో పడు అంటున్నారంట. అంటే ఇంకొక ఏమంటే, నేను ఇంటికాడ ఉన్నప్పుడే కనుక్కున్నా. ఒకసారి సంఘం అంతా వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంట. ఏం పడాలని? వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తుంటే అందరూ వెళ్ళిపోతున్నప్పుడు చిన్నపిల్లవాడు ఏం చేశాడంట, వెళ్తూ అంబురెల్లా గొడుగు తీసుకొని వెళ్తున్నాడంట. ఈయనేమంటారంట, ఒరే గొడిగి ఎందుకు అంటారంట. ఈ వెళ్తున్న దేనికోసము? వర్షము పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. పిల్లోడికి ఉన్న విశ్వాసం ఏంటి? మనము వర్షం కురవాలని ప్రార్థన చేయడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఒకరు వర్షం పడితే నేను గొడిగేసుకొని ఇంటికి దిగారు అంటే పిల్లవాడికి ఉన్న విశ్వాసం ఎవరు లేదు. నిజంగా ప్రియ దేవుడి పిల్లలు. అందుకే మనకి ఏమన్నాడంటే విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. 11వ అధ్యాయం అంతా ఏం మాట్లాడుతుందంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అన్నామండి. అందుకే వీళ్ళందరూ హీరోలు అండి, విశ్వాస వీరులు. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే 11వ అధ్యాయం అంతా విశ్వాసం గురించి మాట్లాడుతుంది, 12వ అధ్యాయం అంతా ఓర్పు గురించి మాట్లాడుతుంది. ఈ మాటలు మనం చూడగలిగితే విశ్వాసం గురించి నేను కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినగలిగితే. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇప్పుడు ఏప్రిల్కి రాసిన పత్రిక మనం చూడగలిగితే ఒకసారి చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. దీంట్లో 40 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇది అర్థమవడానికి నేను విడగొడుతున్నాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము ఎన్ని వచనాలు ఉన్నాయంటే, ఎన్ని వర్సెస్ ఉన్నాయంటే 40 ఉన్నాయండి. ఫస్ట్ మనం చూడగలిగితే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడగలిగితే ద ఎక్సలెంట్ ఆఫ్ ఫెయిత్. ఏంటంటే ద ఎక్సలెంట్ ఆఫ్ ఫెయిత్ అండి. ద ఎక్సలెంట్ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే విశ్వాసం యొక్క స్వస్థత. విశ్వాసం యొక్క స్వస్థత అండి. మరి 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 32వ వచనం వరకు దీన్ని వెడగొట్టుకొనితే మరి ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్ అండి. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం యొక్క ఉదాహరణ. మనం అడుగుతున్నాం కదండి, విశ్వాసం ఉండాలి, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ మనం చూడగలిగితే ద ఎక్సలెంట్ ఆఫ్ ఫెయిత్ 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఎడగొడితే, 4వ వచనం నుంచి 32వ వచనం చూడగలిగితే ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫెయిత్. 32వ వచనం నుంచి 40వ వచనం చూడితే ద అపోలజీ ఫెయిత్ అంటే. వీటిని వెడగొట్టుకున్నప్పుడు మనకి ఏమర్థమైందంటే, మీ అందరికి ఒక జీవితం చెబుతాడు. విశ్వాసి తన శ్రమల్లో కష్టాల్లో ఎలా నమ్మకం ఉంటారంటే పౌలు గారి జీవితంలో ఒకటి జరిగిందండి. మన విశ్వాసం గురించి చూడగలిగితే పౌలు గారికి ఉన్నటువంటి ఈ 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే బై ఫెయిత్ విశ్వాసమును బట్టి మనకేముండాలి? విశ్వాసం అనేటువంటి మనకి విశ్వాసం అనేది ఎప్పుడైతే
పరిపూర్ణ, ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు ఇవ్వగలడు, ఈ కార్యాన్ని దేవుడు నడిపించగలడు, ఈ సంఘాన్ని దేవుడు నడిపించగలడు, ఈ సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేయగలడు, ఈ సంఘాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్ళడు అన్నటువంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మీకు ఒక పౌలు గారి యొక్క జీవితంలో ఒక సంఘటన చెప్తూ నేను ముగిస్తానండి. జాగ్రత్తగా చూడండి. పౌలు గారు సముద్రంలో ప్రయాణమైపోతున్నారు. సముద్రంలో ప్రయాణమైపోతున్నప్పుడు ఎంతో మంది సైనికులు, ఎంతో మంది అధికారులు, ఎంతో మంది వ్యాపారవేత్తలు, ఎన్నో వస్తు సామాగ్రి ఉన్నప్పుడు వాళ్ళందరూ తుఫానులో చిక్కుకొని ఓడను సులభం చేస్తుంటారంట. అప్పుడు ఓడ సులభమైపోవాలంటే ఏం చేయాలండి? వాళ్ళు ఆహార వస్తువులన్నీ పడేసారు సముద్రంలో. తర్వాత ఎంతో మందిని ఖైదీలు పారిపోతారని చంపేసి సముద్రంలో పడేస్తున్నారండి. అందరూ ప్రాణభయముతో, అధికారులు అందరూ ప్రాణభయముతో బిక్కు అంటున్నప్పుడు పౌలు గారితో దేవుడు రాత్రి, పౌలా నువ్వు అధైర్యపడవద్దు, పౌలా నువ్వు అధైర్యపడవద్దు. పౌలు గారు ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఈ భయంకరమైనటువంటి తుఫానులో నుంచి, ఈ భయంకరమైనటువంటి సముద్ర ప్రమాదంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి సైనికులు, అధికారులు అందరూ చంపేస్తున్నారు ప్రభువా, నేను కూడా చనిపోకుండా ఉండాలంటే నాతో ఉన్న వారందరినీ కూడా కాపాడు ప్రభు అని పౌలు గారు ఆ రాత్రి దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి ఒక దేవదూత కనబడి పౌలు గారికి ఏం చెప్పిందంటే, చూడండి ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే పౌలు గారికి ఉన్నటువంటి బై ఫెయిత్, పౌలు గారికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటి మనం చూడగలిగితే అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 27 చాప్టర్ 25 వర్స్ మనం చూడగలిగితే 23 నుంచి మనం చూద్దామండి. 23వ వచనం నుంచి మనం చూద్దామండి. అక్కడ నేను ఎవడి వాడినో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు కలిసి, సౌలా భయపడద్దు. దేన్ని బట్టండి? పౌలు గారికి ధైర్యం ఏంటి? నా దేవుడు నా దగ్గరికి వచ్చి ఈ యొక్క సముద్రం నుంచి, ఈ ప్రమాదం నుంచి నేను తప్పిస్తాను, నేను రక్షిస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. మనకున్న నమ్మకం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఈ సేవను నేను జరిగిస్తాను, ఈ సంఘాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఈ సేవను నేను ముందుకు తీసుకెళ్తాను, నువ్వు వెనకుంటూ నేను ముందుంటానని దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి ఎంత ధైర్యం ఉంటుందండి? ధైర్యం ఉండాలండి అన్ని విషయాల్లో మనం ధైర్యంగా. ఎందుకంటే దేవుడు మనకు అభయమిస్తున్నాడు, దేవుడు మనకు వెనకాల ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే, పౌలా నువ్వేమి భయపడవద్దు. 24 వచ్చినాడు, నీవు కైసరి ఎదుట నిలిచి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణము పోగుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అయ్యలారా, నేను సేవిస్తున్నటువంటి దేవుడు, నేను పూజిస్తున్నటువంటి దేవుడు ఈ ప్రమాదంలో నుంచి రాత్రి మనం తప్పించాలని నేను మోకరించి దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు నా దేవుడు, నా నిజమైన దేవుడు, నా రక్షకుడైనటువంటి దేవుడు నన్ను రక్షించడానికి నాకు ఆయన అభయం ఇచ్చి ఏమన్నాడంటే, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోనండి, నాకు దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుడిని నమ్ముచున్నాను. ఎవరు నమ్ముతున్నానండి? నిజంగా ఇలాంటి విశ్వాసం నీకు ఉందండి? నిజంగా ప్రేమ దేవుడి పిల్లల, దేవుడు నన్ను స్వస్థపరచగలడు, దేవుడు నా కుమారుడిని బాగు చేయగలడు, దేవుడు నా కుమారుడికి మంచి సహాయం చేయగలడు అన్నటువంటి విశ్వాసం, నమ్మకం అనేది మన జీవితాల్లో ఉండాలండి. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు విశ్వాస గృహం, కొంతమంది పేరు పెట్టుకుంటారండి. విశ్వాస గృహం అంటే ఏంటండి? విశ్వాస గృహం, విశ్వాసం ఇల్లు. తర్వాత మనం చూడగలిగి కొంతమంది పేర్లు పెట్టుకుంటారంటే, ఎలాంటి పేరు పెట్టుకుంటారంటే, మరి మనం ఎటువైపు చూడాలి? విశ్వాసం యొక్క నిజంగా ఒకప్పుడు ఏమండి కొన్ని సంవత్సరాల క్రితం పోతే మన కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే మనం ఎటువైపు చూసేవాళ్ళం తెలుసా అండి? ఎటువైపు చూసేవాళ్ళం? మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందని ఎటువైపు చూసేవాళ్ళం? సంఘం దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితి, నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది, సంఘమంతయు కలిసి దేవుడి దగ్గర ప్రార్థించండి. ఎందుకు? సంఘం యొక్క ప్రార్థన దేవుడు వింటాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడని శ్రమ వచ్చినప్పుడు ఒకప్పుడు ఎటువైపు చూసేవాళ్ళు? సంఘం వైపు చూసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎటువైపు చూస్తున్నారండి? సంఘం వైపు చూడట్లేదు. మరి సంఘం ఎటువైపు చూసేది?
సంఘం కూడా దేవుడి దగ్గర మా మా జీవితంలో నేను సేవ చేస్తున్నప్పుడు 15 సంవత్సరాల క్రితము ఒక విషయం జరిగిందని చెప్తాను. ఒక సహోదరి అక్క దేవుడి యొక్క సంఘానికి వచ్చి ఆ కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి వచ్చేదండి. ఆమెకి రీచ్ చీకటి, బయటి మ్యాన్ అనమాట. ఆ పాపకి కళ్ళు కనపడవు. కానీ ఆ పాపకు ఉన్నటువంటి ఫెయిత్, విశ్వాసం ఎలాంటిదంటే నిజమండి. ఒకరోజు వాళ్ళ అమ్మగారు పొలంలోకి వెళ్ళి మందు డబ్బా కొట్టేసి అక్కడ తెచ్చి సాయంత్రం పెడితే చిన్న పాప వెళ్ళి పాపుకుంటే ఆ మందు డబ్బా కొంత ఉంటే తాగేసేసినట్టు చిన్న పాప తెలియనప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమంటే ఈ రాత్రి ఈ అమ్మాయి ఒక 6 గంటలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ పాప ఇక బ్రతకదు, ఈ పాప చచ్చిపోద్దని చెప్పినప్పుడు ఇంటికి తెస్తే వాళ్ళ అక్క కళ్ళు కనపడమంటే ఆ సహోదరుకున్న విశ్వాసం ఏంటంటే దేవుడి సంఘంకి వెళ్ళి సంఘము కలిసి ప్రార్థిస్తే నా చెల్లి బ్రతికిందన్నటువంటి నమ్మకంతో మా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు పాస్టర్ గారు మేము సంఘాన్ని 20 మందిని ప్రార్థించి మేము ఆ రాత్రి సుమారు 10 గంటల నుంచి మేము స్టార్ట్ చేసి అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు సుమారు 1 గంట సమయంలో మేమందరం ఆ పాప కోసం ప్రార్థన చేస్తుంటే మేమందరం ప్రార్థనలో ఉంటే ఆ పాప పాకుంటూ వెళ్ళిపోయిందండి. అంటే ఎంత విశ్వాసం ఉంది. ఒక ఆయనకి తన కుమార్తెకి పెళ్లి 15 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదండి. అప్పుడు దైవ సేవకులు, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఏంటారని సేవకులు అనేటువంటి మమ్మల్ని పిలిచి ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర మంచి మీటింగ్ పెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను ఒకటి ప్రార్థన చేశాను, దేవా వచ్చే సంవత్సరం కల్లా ఈ యొక్క కౌగిట్లో ఒక బిడ్డని బైబిల్ గ్రంథంలో దేవుడి సేవకులు ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగాయండి. అంటే దేవుడు తన సేవకుడు ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు సూచిక్రియలు నేనున్నాను నీ వెనకాలని రుజువుపరచడానికి జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏమైనా అర్థమైందండి? సంఘం ఎటువైపు చూడాలండి? విశ్వాసులు సంఘం వైపు చూస్తే సంఘం ఎటువైపు చూసింది? యేసు వైపు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు నామములో. ఒక మాట మనం చదివి నేను ముగిస్తాండి. విశ్వాసం వలన రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. తర్వాత మనం చూడగలిగితే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతామండి? నీ క్రియలన్నీ మురికి గుడ్లతో సమానం అంటున్నాడు. నీ పరిశుద్ధ క్రియలన్నీ దేవుడి దృష్టికి మురికి గుడ్లతో సమానం అంటున్నాడండి. కాబట్టి ఎందుకు నేను ఈ విషయాన్ని మొదలు పెట్టానంటే ప్రభు చిత్తమైతే మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి విశ్వాస వీరులు అనేటువంటి ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రతి హీరోని మనం చూడబోతున్నాం. ఫస్ట్ హీరో ఎవరండి? ఈ యొక్క పుస్తకాన్ని చూస్తున్నప్పుడు ఫస్ట్ హీరో ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఫస్ట్ హీరో ఎవరండి? హేబేలు. హీరోస్ ఆఫ్ ఫెయిత్ లో మనం చూడగలిగితే హేబేలు. తర్వాత మనం చూడగలిగితే బై ఫెయిత్. తర్వాత ఎవరు కనపడుతున్నారు చూడండి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత టైం దొరికితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా మనం చూడగలిగితే మొట్టమొదటి హీరోస్ ఆఫ్ ఫెయిత్ లో మొట్టమొదట విశ్వాస వీరులు ఎవరు కనపడుతున్నారు? హేబేలు మొదలుకొని చివరి వ్యక్తి వరకు ఎవరున్నారో చూడండి. ఈ మాట చూసుకొని అంటే మనం చదవగలిగితే ఈ 11వ అధ్యాయంలో ఎంతమంది హీరోస్ కనపడుతున్నారో మనం చూడగలిగితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము నుంచి మనం చూడగలిగితే ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనపడుతున్నాయంటే 42 వచనాలు చూసాం కదండి. 40 వచనాలు మనం చూసాము. 40 వచనంలో చివరి హీరో ఎవరో చూడండి. ఇంకా మనం చూడగలిగితే మరి 31 వచనం అంటే విశ్వాసమును బట్టి వైఫేకులు బట్టి రాహాబు వేగులు వారిని సమాధానంతో చేర్చుకొని మన అవిధేయులతో పాటు నశింపక ఇంకేమి చెప్పుతున్న గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారి గురించి ప్రవక్తల గురించి వివరించగా ఇంకా సమయము చాలదు. వీళ్ళందరూ ఎవరండి? రియల్ హీరోస్. బైబిల్ ఉన్నటువంటి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి ఈ యొక్క మరి అంశాన్ని మనం ప్రారంభించినప్పుడు ఈరోజు మీకు ఓన్లీ ఇంటర్వ్యూగా అంటే ఎగ్జాంపుల్ గా మరి పరిచయం మాత్రమే మనం చూస్తున్నామండి. ప్రభు చిత్తమైతే మరి నెక్స్ట్ శుక్రవారం మనం దేవుడు మనకి
సమయాన్ని అనుగ్రహిస్తే ఫస్ట్ హీరోస్ ఆఫ్ ద ఫెయిత్ లో మొట్టమొదటి హీరో ఎవరు మనం చూద్దాం. ప్రియమైన దేవుడి పిల్లగా, దేవుడు హీరో నాలో ఎవరు కోరుకున్నాడే. అందుకే 12 వచ్చినాడంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు సేనాధిపతి. విశ్వాసములకు కర్త ఎవరంటే, అందుకే మనం పాడమాట, యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చు వైలును గెలవను, యుద్ధనా దమ్ముతో పోదమా, రారాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయను. విశ్వాసములకు కర్తయు ఎవరంటే, విశ్వాసములకు కర్తయు యేసు వైపు మనం చూస్తూ, యేసులాగా మనం బ్రతుకుతూ మన విశ్వాస జీవితంలో కొనసాగాలని, అలాంటి విశ్వాసము, పరిపూర్ణటువంటి విశ్వాసము, ఓర్పు, శ్రమల్లోను కష్టాల్లోనూ అలాంటి విశ్వాస జీవితంతో మరి హీరోస్ ఆఫ్ ద ఫెయిత్ గా, విశ్వాస వీరులుగా వీరి జీవితాన్ని పరిశీలన చేసి మనం కూడా అలా కొనసాగాలని మరి వారితో వారి యొక్క మరి విశ్వాసమును బట్టి, వారి యొక్క శ్రమను బట్టి మనం వారిని గుర్తు చేసుకొని మనం ఆ విధంగా బ్రతుకుతూ విశ్వాస యాత్రలో ముందుకు వెళదాము. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.